రామరాజ్యం టీవీకి స్వాగతం. భారతీయ సమాజం రామ లక్ష్మణులను వేర్వేరు తల్లులకు పుట్టిన బిడ్డల్లా చూడలేదు. అన్నదమ్ముల అనుబంధానికి ధర్మానికి ప్రతీకగా చూసింది. ఒక ధర్మానికి కట్టుబడిన పురుషోత్తమునిగా రాముని, ధర్మమూర్తి అయిన అన్న వెంట నిరంతరం అనుసరించిన తమ్మునిగా లక్ష్మణుడు ఈ జాతికి ఆదర్శప్రాయులయ్యారు. నిజానికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆదర్శ అన్నదమ్ములు అనే పదానికి నిదర్శనం. ఇది శ్రీరామ పట్టాభిషేకం ప్రకటించిన తరువాత పరిణామాలలో వ్యక్తమవుతుంది. ఊహ వచ్చినప్పటి నుంచి లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదు. కష్టాలకు గాని ప్రాణాలకు గాని వెరవలేదు. రాముడు సైతం లక్ష్మణుని ఎంతో ప్రేమించాడు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లితే తల్లడిల్లిపోయాడు. సంజీవని తెచ్చిన హనుమంతుని ఆత్మబంధువుగా భావించాడు. ఇదంతా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. అందుకే భారతీయులు ఎక్కడ గుడి కట్టినా అందులో సీతారాములతో పాటు లక్ష్మణుని విగ్రహం చేర్చుతారు. వీరితో పాటు ఆంజనేయుని విగ్రహం ఉండి తీరుతుంది. ఈ కారణాల వల్ల కవలలకు రామలక్ష్మణుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కుశలవుల పేర్లు కూడా పెడుతుంటారు. కానీ చాలా అరుదుగా నామకరణం చేస్తారు. చాలా తక్కువగా వీరి పేర్లు పెట్టడానికి కారణం రామలక్ష్మణులు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదిశేషుని అవతారాలు కాబట్టి తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వారు ఉచ్చస్థితికి వస్తారని భావిస్తారు. రామలక్ష్మణుల గాథలతో పోలిస్తే కుశలవుల కథలు స్వల్పంగా భావిస్తారు. అందుచేత కవలలకు రామలక్ష్మణుల పేర్లు పెట్టడానికే మొగ్గు చూపుతారు. దయచేసి మన రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.